హాయ్ అండి. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకేనా? చాలా బిజీగా ఉండొచ్చు అందరూ. స్కూళ్ళు అన్నీ డ్యూటీలకి స్కూళ్ళకి వెళ్ళడు. మేమైతే బాగున్నాం. మెదక్ వెళ్ళేసి వచ్చినాం సాటర్డే రోజు. సాటర్డే చూసుకున్నాం. సండే రోజు సాటర్డే మధ్యాహ్నం వరకు పోయినాం. అక్కడికి 2 అయింది పోయారు. నైట్ ఉండేసి మధ్యాహ్నం ఆరాధన చూసుకున్నాం. సాటర్డే సాయంత్రం రూమ్ చూసుకున్నాం. రూమ్ కిరాయి తీసుకొని సామాన్ అంతా పెట్టుకున్నాం, లగేజ్. మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. మీదకి అయితే క్షేమంగా పోయేసి వచ్చినాం. మంచిగా జరిగింది. మేము వెళ్ళేసి వచ్చినాం. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీదకి వెళ్ళేసి వస్తుంటే మేము అక్కడ నేషనల్ పార్క్ ఏదోనంట, అక్కడికి వెళ్ళినాం ఫ్రెండ్స్. చాలా బాగుంది. అక్కడనైతే మీదకు చర్చ్ మొత్తం తీసినాము వీడియో. కానీ ఇంకా మొత్తం ఇది పార్ట్ 1 కదా, పార్ట్ 2, పార్ట్ 3 తీస్తాం. ఇంకొకటి ఉన్నది. ఇది పార్ట్ 2 వీడియో. మన జస్ట్ తీసిన ఒక 2 నిమిషాలు తక్కువనే పోయింది. ఇదన్నా కొంచెం లైక్ కొట్టుకొని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, వీడియో పూర్తిగా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మేము ఎంతో మంచిగా పోయి రావాలి అని ప్రార్థించుకొని వెళ్ళినాం. మంచిగానే పోయేసి వచ్చినాం. శనివారం రోజు అక్కడ ఆరాధన చూసుకున్నాం. సాటర్డే సండే చూసుకున్నాం. సండే 10:30-11 గంటలకు వెళ్ళేసి బయటికి వెళ్ళినాం. ఇక హైదరాబాద్కి వస్తుంటే అక్కడ ఒక పార్క్ ఉంటే ఆ పార్కులోకి వెళ్ళినాం. చాలా బాగుంది పార్క్. అక్కడ మాత్రం మేమంతా మొత్తం తిరగలేకపోయినాము. నేషనల్ పార్క్ ఏదో మరి, ఆ పార్క్ ఏం పేరో నాకైతే తెలియదు. హైదరాబాద్కి వస్తుంటే మెదక్ దాటినాకనే చూడండి, కామెంట్ చేయండి అదేం పార్క్ నాకు కూడా తెలియదు. పోయి అయితే చూసి అయితే వచ్చినాం. ఇంకా అదేదో పెద్ద టవర్ ఎక్కితే అది బాగుంటుందంట, కానీ ఆ టవర్ ఎక్కలే మేము. అన్ని చెట్లు అవన్నీ తిరిగేసి చాలా జనాలు వచ్చిండ్రు. సండే కాబట్టి చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. మేమైతే చూసి వచ్చినాం. మీరు కూడా మెదక్ వెళ్ళేసి వచ్చేటప్పుడు చూసేటోళ్ళు ఉంటే చూసి రండి. మెదక్ పోయి వచ్చేటోళ్ళు ఉంటే చూసి రండి. ఎరికైనా నేషనల్ పార్క్ ఏదోనంట, నాకు అంత ఐడియా లేదు. చాలా కార్లు అయినాయి, చాలా మంది ఉన్నారు అక్కడ. అందుకని ఇక అక్కడ చూసినాం. ఇంత జనం ఉన్నారు. ఎప్పుడు పోదాం ఇప్పుడు 5-6 సార్లు పోబట్టి 4-5 సార్లు పోతున్నాం వస్తున్నాం. మా ఫ్యామిలీతో పోయేది పిల్లలు మేము. ఈసారి అయితే పిల్లలని మా వాళ్ళు ఎవరు రాలే, మేమిద్దరమే వెళ్ళినాం ఫ్రెండ్స్. ఆడ మరియమ్మ ఉంటుంది. అక్కడ అందరు కొబ్బరికాయలు కొడతారు. అక్కడ కొవ్వొత్తులు ముట్టిస్తారు. మరియమ్మ యేసుప్రభు తల్లి కాబట్టి. కాకపోతే నేను కొవ్వొత్తి ముట్టించిన, అక్కడ ఏం కొట్టలే. కానీ చర్చిలో పేరు చూసుకొని బయటికి వెళ్ళేసి వస్తుంటే ఇక అందరు అక్కడికి వెళ్ళారు. అక్కడ ప్రార్థన కొవ్వొత్తి ముట్టించినాం. సాటర్డే మంచిగా ఉంది. సాయంత్రం వర్షం ఫుల్ కొట్టింది. ఇక సాటర్డే సండే మేము పోతే మంచిగా అన్ని వీడియోలు తీసుకోవచ్చు, మంచిగా తిరిగి రావచ్చు అనుకున్నాం. కానీ ఇక వర్షం వచ్చి కొంచెం ఏం తిరగలేకపోయినాం, అన్నీ చూడలేకపోయినాం. మళ్ళీ ఎప్పుడైనా పోయినప్పుడు చూసి రావచ్చు. పోతూనే ఉంటాం మళ్ళీ 4-5 నెలలకి. పిల్లలు మేము అందరం కలిసి మళ్ళీ వెళ్తూనే ఉంటాం ఫ్యామిలీ. ఈసారి మేము ఒక్కలం పోయినాం అందరిని వదిలేసి. కాకపోతే తొందరగా చూసుకున్నాం, తొందరగా వెళ్ళేసి వచ్చినాం మేమైతే. అది ఆ పార్క్. ఆ నుంచి హైదరాబాద్కి రావాలి, అటు పోవాలి. కాకపోతే అక్కడ ఆపుకొని మస్తు కార్లు అయినాయి, చాలా ఉన్నాయి. ఏంది ఇది ఇంత బాగుంది, ఎప్పుడైనా మనం అంచెలో పోతాం కాబట్టి ఎప్పుడు చూస్తలేమని అక్కడ ఆగి అక్కడ పెట్టినాం మా కార్. అది రోడ్డు దాటాలంటే మస్తు ట్రాఫిక్ ఉన్నది, అంతా అడవి. అక్కడికి టికెట్ తీసుకున్నాడు మా వారైతే. అందులోకి పోవటానికి 50 రూపాయలు అంట. కాకపోతే మళ్ళీ అక్కడ ఏదో టవర్ ఎక్కితే మరి అక్కడ ఏమైనా ఉంటుందో తెలియదు. కానీ మేము ఆ టవర్ ఎక్కలేదు, కేవలం అది చూసేసి వచ్చినాం చుట్టూ అంతే.
అక్కడ తెల్లోళ్ళు మన తెలంగాణ వాళ్ళు అంతా ఉన్నారు జనాలు అందులో. తొందరనే ఒక గంట సేపు ఉన్న వాళ్ళు ఏమన్నా వచ్చేసినాం. వర్షం వస్తుంది వెళ్ళాలని వచ్చేసినాం. మేమైతే పోయినాం ఫ్రెండ్స్, మీరైతే వెళ్ళిరండి. చాలా బాగా జరిగింది. సండే మార్నింగ్ 7 గంటలకి ఎంత జనం ఉన్నారు చూడు. ఇంకా సాయంత్రం వరకు అక్కడ వచ్చి మస్తు మంది ఉంటారు. అది ఎంట్రింగ్ గేట్, లోపలికి ఎంటర్ అయ్యే గేట్. మేమైతే మంచిగా జరుపుకొని వచ్చినాం. ఎవరన్నా పోని వాళ్ళు ఉంటే పోయి రండి, చూసి రండి అన్నీ. ఎప్పుడు సిటీనా, ఎప్పుడు ఇక్కడనే ఉంటామా? అక్కడ అప్పుడప్పుడు కూడా బయటికి వెళ్ళాలి ఫ్రెండ్స్. మాకు ఎన్ని నెలల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి అడిగితే బయటికి తీసుకెళ్ళిండు. సాటర్డే రోజు అక్కడ పేరు చేసుకొని వెళ్ళినాం. పోగానే మాకు ఆరాధన జరిగింది. ఒక గంట సేపు చూసుకొని వెళ్ళేసినాం. బయటకు వచ్చినాం, రూమ్ చూసుకున్నాం. బయటకు వచ్చేసి చూసుకొని సామానంలో పెట్టుకొని మళ్ళీ ఒకసారి వచ్చేసే వరకు వర్షం వచ్చింది. నైట్ అంతా ఇక కొద్దిసేపు ఉండేసి ఇంటికి రూమ్కి వెళ్ళినాం. మార్నింగ్ ఇక లేచి 7 గంటల వరకు లంచ్ చేసినాం ఫ్రెండ్స్. హాయ్ అండి. శనగలు, పల్లీలు 4 గంటలు నానబెట్టి, టమాటా, ఉల్లిగడ్డ ఇవన్నీ కోసి పెట్టుకున్నాం. అందులో కలిపి కరివేపాకు వేసి తాలింపు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సాయంత్రం పూట బాగుంటుంది. అవి తిని అన్నం తినకుండా ఒంటికి కూడా హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది. మేమైతే ఇలా ట్రై చేసినాం. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగున్నాయి. హెల్త్కి చాలా మంచిది కదా పల్లీలు, శనగలు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే తింటే టేస్ట్ బాగున్నాయి. హెల్త్కి కూడా చాలా మంచిగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. చూడండి, అప్పుడప్పుడు ఇలా చేసుకుంటాం మేమైతే. ఇది సాయంత్రం పూట రోజు ఎప్పుడప్పుడు చేసుకుంటే చాలా బాగుంటాయి. మీరు ఎలా ట్రై చేస్తారో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు వేసి అవి మంచిగా ఉడకబెట్టుకొని కుమ్మేస్తే చాలా బాగుంటుంది. చూడండి, అన్నం వండనే లేదు, అన్నీ అవి తినే వండుకుంటాం మేమైతే. అయ్యే కడుపు నిండుతాయి. ఒక కప్పు తింటే చాలు ఇద్దరం. చూడండి, మీరు కూడా ట్రై చేసుకోండి. చిన్న రెసిపీ, చిన్న వంట. హాయ్ అండి.